హాయ్ స్టూడెంట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనే సిరీస్లో 8వ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో కూడా ఎప్పటిలాగే ఎస్ఐస్ చెప్తాను. అంటే కిందిటి వీడియో నుంచి ఎస్ఐస్ అనేది స్టార్ట్ చేస్తాం, అది మీకు కూడా తెలుసు. సో కిందిటి వీడియోలో మనం మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం. సో మెన్స్ట్రువల్ సైకిల్ అందరికీ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంకా రాకపోతే ఏం పర్వాలేదు, ఒకసారి ఆ వీడియో చూసి మ్యాటర్ తెలుసుకోండి. అయితే చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ అయితే చేశారు, వాళ్ళ ఒపీనియన్స్ ఇంకా ఎక్కువ మ్యాటర్ చెప్పండి అని. ఖచ్చితంగా మీరు ఎంత మ్యాటర్ ఎక్కువ అడిగితే నేను ఎంత ఇవ్వగలను. సో ఈ వీడియో నుంచి ఇంకా ఎక్కువ మ్యాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఓన్లీ ఎస్ఐ కాకుండా ఇంకా క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు కదా అని అడిగారు. సో ఈ వీడియో నుంచి ఒక ఎస్ఐ, ఒక 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఈ రెండింటిలో ఒకటి వచ్చినా రావచ్చు. ముందు 5 మార్క్స్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, హ్యూమన్ సెల్ వాట్ ఈజ్ హ్యూమన్ సెల్ అని అడుగుతాడు, లేకపోతే డిఫైన్ హ్యూమన్ సెల్ అని అడుగుతాడు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ సెల్ అని అడుగుతాడు. సో ఇప్పుడు మీకు మ్యాటర్ చూపిస్తున్నా కదా, ఈ మ్యాటర్ మీరు రాసి ఒక డయాగ్రామ్ అనేది వేయాలి. హ్యూమన్ సెల్ డయాగ్రామ్ మీకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి డయాగ్రామ్ అయితే వేసేయండి. మీ మ్యాటర్ అనేది అంతగా చూడడు, బట్ డయాగ్రామ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా దిగిపోవాలన్నమాట. డయాగ్రామ్ చూసి మార్కులు అయితే వేసేస్తారు. సో మీరు కొంచెం డయాగ్రామ్పై దృష్టి పెట్టి మ్యాటర్ అలా రిలేటబుల్గా రాసేసినా సరే మార్కులు అయితే పడిపోతాయి. సో 5 మార్క్స్ క్వశ్చన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక ఎస్ఐలోకి వెళ్ళిపోదాం. ఎస్ఐలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కొంచెం యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో థ్యాంక్ యూ. ఇక ఎస్ఐలోకి వెళ్ళిపోతే క్వశ్చన్ ఏంటంటే, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, డిస్క్రైబ్ ద యూటీరస్ ఇన్ డీటెయిల్. అంటే యూటీరస్ గురించి మీరు వివరిస్తే సరిపోతుంది, బట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటున్నాడు కాబట్టి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటో రాసి తర్వాత యూటీరస్ని హెడ్డింగ్ పెట్టేసి మొత్తం యూటీరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నాకు తెలిసి ఆల్రెడీ ఈ క్వశ్చన్ మీకు అయిపోయిందని అనుకుంటున్నాను. సో మీ సార్ కూడా చెప్పుంటారు చాలా ఇంపార్టెంట్ అని. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పటిదాకా ఎప్పుడు ఎగ్జామ్లో రానిదంటూ లేదనమాట. అంటే ఒకవేళ ఎగ్జామ్లో రాకపోతే సప్లిమెంటరీలో పక్కాగా వస్తుంది. సో ఈ క్వశ్చన్ అయితే మీకు వచ్చేసి ఉండాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ క్వశ్చన్ని. ఇక దీని ఆన్సర్ నేను 2 సార్లు చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ అడుగుతున్నారు. సో ఎక్కువ మ్యాటర్ కాబట్టి ఒకసారి కనిపించదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకటోసారి, ఇంకొక 5 సెకండ్స్ తర్వాత ఇంకొకసారి వస్తుందన్నమాట. సో ఈ 2 కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఆదివారంతో ఇంకొక ఎస్ఐ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్తో కలుద్దాం. అప్పటిదాకా బాయ్, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.